ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన దినాన్ని అనుగ్రహించిన దేవాది దేవునికి మొట్టమొదటిగా కృతజ్ఞత చెల్లిందాం. ఈ ఉదయకాలమున మీరు మీ కుటుంబాలందరూ కూడా క్షేమంగా ఉన్నారని, దేవుని కృపలో వర్ధిల్లుతున్నారని నమ్ముతున్నాను. మీ ఎదుట కనబడుతున్న పరిస్థితులను చూడక ఆయన కృపను చూస్తూ ఆయన కృపపై ఆధారపడుతున్న మిమ్ములను ఆయన ఎప్పటికీ విడిచిపెట్టాడు. ఆ కృపే మీ జీవితంలో మీకు అసాధ్యమైన మానవాతీతమైన కార్యములను జరిగిస్తుంది. అందువల్ల మీ పరిస్థితులు ఎలా ఉన్నా ఎంత మాత్రం అధైర్యపడక, తండ్రి నాతో మాట్లాడండి అయ్యా, మీ మాట ద్వారా నేను బ్రతికించండి అని దేవునికి సమర్పించుకుంటూ నిజమైన బోధకుని మాటల కొరకు ఎదురు చూద్దాం. ఆయన మీతో ఈరోజు మాట్లాడబోతున్నారు. ఆ మాట మీ జీవితంలో ఊహించని అద్భుత కార్యములను జరిగించబోతోంది. మీలో ఇంకెవరైనా సమస్యలు శోధనలో ఉంటే మీ యొక్క ప్రతి ప్రార్థన అవసరత నాకు తెలియచేయండి కామెంట్ ద్వారా. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాము. ఈ వాగ్దానాన్ని వింటున్న మీరు కూడా మీకు అనుకూలమైతే కామెంట్స్ అనేది చదవండి. మీ అనుదిన ప్రార్థనలు అందరి కొరకు ప్రార్థించండి. వాక్యం అనంతరం మనందరం కూడా కలిసి అందరి కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థన మన పరిస్థితులన్నింటినీ మారుస్తుంది. ధైర్యం తెచ్చుకోండి. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం కీర్తనలు 121వ అధ్యాయము 7వ వచనము. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఆమెన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మీ ప్రాణాత్మ దేహములు దేవుని చేతిలో ఉన్నాయి. ఆయన ఆధీనంలో, ఆయన వశంలో ఉన్నాయి. దేవుని చేతిలోని మిమ్మల్ని ముట్టడానికి ఏ శత్రువుకు కూడా అధికారం లేదు. మీ ప్రాణాన్ని తీయడానికి దేవుడు వాటికి అనుమతి ఇవ్వలేదు. మీకొచ్చిన వ్యాధి, మీకొచ్చిన శ్రమ, శోధన మిమ్మల్ని నాశనం చేయడానికి కాదు, మిమ్మల్ని మరణానికి అప్పగించడానికి కాదు, ఆత్మీయంగా నిన్ను ఒక మెట్టెక్కించడానికే దేవుడు నీ జీవితంలో వాటిని అలౌ చేశారు. కాబట్టి నా పరిస్థితి ఎలా ఉంటుందో, నా భార్య పరిస్థితి ఎలా ఉంటుందో, నా భర్త పరిస్థితి ఎలా ఉంటుందో, లేక నా బిడ్డల పరిస్థితి ఎలా ఉంటుందో, ఇన్ని ఒడిదుడుకులు, ఇన్ని అనారోగ్యాలు, ఇన్ని పరిస్థితులు కూడా వెళ్తున్నాను కదా, ఎప్పుడు ఏది సంభవిస్తుందో, ఈరోజు క్షేమంగానే ఉన్నాం, రేపు ఎలా ఉంటామో అని ఎంత మాత్రం కూడా కలవరపడద్దు. నిజమే, ప్రతి మనిషిని కూడా చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు ప్రతిరోజు ఒక భయం వెంటాడుతూ ఉంటుంది. అదే మరణ భయం. అందువల్ల ప్రతిరోజు ఎక్కడికి వెళ్ళాలన్న భయం, ఏం చేయాలన్న భయం, ఏ చిన్న వ్యాధి వచ్చినా, ఏ చిన్న బాధ వచ్చినా, ఇది ఏ వ్యాధి ఉంటుందో, ఏమవుతుందో, ఎలా ఉంటుందో, ఎవరైనా బయటకు వెళ్తే తిరిగి క్షేమంగా వస్తారో లేదో, ఏదైనా పని చేస్తుంటే ఎలా ఉంటుందో, ఏమవుతుందో అని ఈ విధంగా మరణ భయము చేత భయపడుతూ ఉండడం చూస్తున్నాం. అందుకే పౌలు భక్తుడు అంటున్నారు హెబ్రీ పత్రికలో 2వ అధ్యాయము 15వ వచనంలో, మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. చూడండి, భక్తుడు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నారంటే, జీవితకాలం అంతా ఒక భయము వేధిస్తూ ఉంది మనుషుల్ని. అదే ప్రాణ భయము, మరణ భయము. ఆ దాస్యం క్రింద అందరూ కూడా నలిగిపోతున్నారు. భయకారణము లేని చోట భయపడుతూ ఉన్నారు. అయితే మరణం యొక్క బలము గల వానిని, అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు, జీవితకాలమంతా మరణ భయమైన దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి ఆయన రక్త మాంసముల పాలివాడయ్యారంట. కాబట్టి ఇక మరణ భయము చేత నువ్వు భయపడక్కర్లేదు. నీ పాపాన్ని, నీ శాపాన్ని, నీ వ్యాధిని, నీ మరణాన్ని అన్నీ కూడా ఆయన తీసుకున్నారు, ఆయన పొందారు.
నీ పాపాన్ని బట్టి నీవు మరణించాలి, లేక నీ భార్య మరణించాలి, లేక నీ భర్త మరణించాలి. అయితే నీ మరణాన్ని, మీ మరణాలను ప్రభు తీసుకున్నారు, ఆయన భరించారు. అందువల్ల నువ్వు మరణాన్ని గురించి భయపడక్కర్లేదు. నువ్వు భయపడాల్సింది కేవలం రెండవ మరణాన్ని గురించి మాత్రమే. శత్రువు ఒకవేళ నేను వేధించినా, బాధించినా, మరణానికి అప్పగించడానికి ప్రయత్నించినప్పటికీ కూడా ఆయన చేతుల్లో నుండి తీసుకొని నిన్ను మరణింప చేయడానికి సాతానికి ఎంత మాత్రం కూడా అధికారం లేదు. యోబు జీవితాన్ని మనం పరిశీలిస్తే, ఆ వాక్యం చదువుతూ ఉంటే యోబును బాధించడానికి, యోబును హింసించడానికి సాతాను వచ్చినప్పుడు దేవుడు చెప్తూ ఉన్నాడు సాతానుకు, యోబు ప్రాణం మీద మాత్రం నీకు అధికారం లేదు. బాధ కలిగించిన, వేదన కలిగించిన ప్రాణాన్ని ముట్టడానికి మాత్రం నీకు అధికారం ఇవ్వలేదని అంటున్నాడు ఆయన. అవును, నీ ప్రాణాన్ని ముట్టే అధికారము సాతానుకు లేదు ప్రియ దేవుని బిడ్డ. నీ ప్రాణము దేవుని చేతిలో ఉంది. ఒకవేళ ప్రాణాపాయం వచ్చినా, మరణాపాయం వచ్చినా, తండ్రి నీ కృపచేత బ్రతికించండి అని నీవు గనుక కన్నీటితో మొరపెట్టుకుంటే తిరిగి ఆయన ప్రాణం పోయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. హిజ్కియా జీవితంలో హిజ్కియాకి సమయం అయిపోయింది, మరణకరమైన వ్యాధి వచ్చింది, మరణం వచ్చేసింది. అయితే హిజ్కియా కన్నీటితో మొరపెట్టుకున్నాడు. వెంటనే హిజ్కియాకు కన్నీటి ప్రార్థన విని మరణాన్ని తప్పించి తిరిగి 15 సంవత్సరాల ఆయుష్కాలను దయచేశాడు. అవును, మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశంలో మాత్రమే ఉంది. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ప్రతి దినము మరణము మరణము మరణమనే మాట వేధిస్తూ ఉందా? నీ బిడ్డలు మరణిస్తారేమో అని చెప్తున్నాడా సాతాను? నీ భర్త మరణిస్తాడేమో అని చెప్తున్నాడా సాతాను? నీ భార్య మరణిస్తుందేమో అని చెప్తున్నాడా సాతాను? సాతాను మాట లక్ష్య పెట్టొద్దు, ప్రభు మాట పట్టుకో, ఆయన వాగ్దానాన్ని గట్టిగా పట్టుకో. ఆయన నీ ప్రాణాన్ని కాపాడుతానంటున్నారు. ఎందుకంటే ఆయన చేతుల్లో ఉంది నీ ప్రాణము, నీ కుటుంబంలో ప్రతి ఒక్కరి ప్రాణము. ఒకవేళ ప్రాణాపాయం కలిగిన విడిపిస్తాడు ఆయన. అందువల్ల ఏ భయంకర పరిస్థితుల్లో నువ్వు భయపడొద్దు. ఉదయాన ఏ అపాయం గుండా నువ్వు వెళ్తున్నా భయపడొద్దు. ఒకవేళ క్యాన్సర్ గుండా వెళ్తున్నారా భయపడొద్దు. నీ ప్రాణాత్మ దేహములు ప్రభు చేతిలో ఉన్నాయి. ఒకవేళ హెచ్ఐవి గుండా వెళ్తున్నారా అయినప్పటికీ భయపడొద్దు, నీ ప్రాణాత్మ దేహములు ప్రభు చేతిలో ఉన్నాయి. ఒకవేళ మరణకరమైన వ్యాధితో నీవు ఉన్నావా అయినప్పటికీ భయపడొద్దు, నీ ప్రాణాత్మ దేహములు ప్రభు చేతిలో ఉన్నాయి. ఒకవేళ భయంకరమైన అపాయములో, ప్రాణాపాయ స్థితిలో నీవు ఉన్నావా, నీ కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అయినప్పటికీ భయపడొద్దు. ప్రార్థించండి కన్నీటితో. ప్రాణాత్మ దేహాలు ప్రభు చేతిలో ఉన్నాయి. ఈరోజు వాగ్దానం చేస్తున్నారు, నీ ప్రాణంను కాపాడుతానని. ఆయన నీ ప్రాణానికి కావలిగా ఉన్నారు. నిన్ను కాపాడే దేవుడు కునుకడు, నిద్రపోడు. ఏ అపాయము రాకుండా నిన్ను కాపాడుతాడు. ఆయన కునుకక, నిద్రపోక నిన్ను కాపాడుతున్నాడు. నీకొచ్చిన ఆ వ్యాధి, నీకొచ్చిన ఆ శ్రమ, ఆ శోధన, అవి నిన్ను మరణానికి అప్పగించవు, అవి నిన్ను నాశనం చెయ్యవు. ఎందుకంటే వాటన్నిటి నుండి విడిపించగలిగిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఉదయాన్ని మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఎటువంటి బలహీన పరిస్థితుల్లో నీవు ఉన్నావు? ఎవ్వరికీ కనబడకుండా ఏడుస్తున్నావా? పైకి ధైర్యంగా కనబడుతూ లోలోన రోధిస్తున్నావా? అయితే దేవుని సందులో కన్నీరు కార్చు హిజ్కియా వలె నీ కన్నీటి ప్రార్థన ఆయన ఎప్పటికీ త్రోసివేయడు. ఆయన నీ కన్నీటిని చూస్తాడు, నీ దుఃఖ దినాలను సమాప్తం చేస్తాడు. ఈ లోకంలో ఎవ్వరూ సహాయం చేయలేని నిస్సహాయ స్థితిలో నీవున్నా, ఇక మరణమే అని నీకు అనిపిస్తూ ఉన్నా కూడా దేవుని చేతులకు అప్పగించుకొని ప్రార్థించు. నీ ప్రార్థన లేని వాటిని ఉన్న వాటిగా పిలుస్తుంది. నీ ప్రార్థన మరణాన్ని తప్పిస్తుంది. నీ ప్రార్థన శూన్యంలో సృష్టిని జరిగిస్తుంది. నీవు జలముల్లో పడి వెళ్ళినా అవి నీ మీద పొర్లి పారవు. అగ్ని మధ్య నడిచినా, అగ్ని వంటి శ్రమల్లో వెళ్తున్నా అవి మిమ్మల్ని ఎప్పటికీ కూడా కాల్చలేవు. నీవు కాలిపోవు. ఎందుకంటే ఆయన నీ ప్రాణాన్ని కాపాడుతున్నాడు. ఆయన చేతిలో ఉన్నావు నీవు. కాబట్టి ఎంత మాత్రం మరణానికి భయపడొద్దు, రోగానికి భయపడొద్దు, నీ ఎదుట ఉన్న భయంకరమైన శ్రమకు భయపడొద్దు. మరణకరమైన ప్రతి పరిస్థితి నుండి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. వాగ్దానాన్ని నమ్ముతున్నారా? నమ్మినట్లయితే ఒక్క నిమిషంతో మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి మరి ఒక దినాన్ని చూచే తరుణాన్ని ఇచ్చావు. ఈరోజు మేము బ్రతికి ఉన్నామంటే నీ కృపే తండ్రి. ఒక్కరోజు మేము బ్రతకగలుగుతున్నామంటే నీ కృపే. మా మరణాన్ని మీరు పొందారు కాబట్టి మేము బ్రతికి ఉన్నాం. మా మరణాన్ని మీరు తప్పిస్తూ ఉన్నారు కాబట్టి మేము బ్రతుకుతున్నాం. అయ్యా, ఈరోజు వాగ్దానం చేశారు నీ ప్రాణాన్ని కాపాడుతానని.
ఈ ఉదయాన్ని ఎవరు మరణాపాయం గుండా వెళ్తున్నారో, మరణ భయముతో భయపడుతున్నారో, వారి కుటుంబాన్ని మరణం అనే మాట ఏలుతుందో, పరిశుద్ధాత్ముడా నీ శక్తి చేత ప్రతి కుటుంబాన్ని తాకండి అయ్యా. ఎంతమంది మరణాపాయంలో ఉన్నారో, మరణశయ్యపై ఉన్నారో, ఏ కుటుంబంలో మరణం అనే మాట ఏలుతుందో పరిశుద్ధాత్ముడు ఇప్పుడే మీరు ముట్టండి నాయన. ప్రతి చీకటి శక్తిని అణిచివేయండి, ప్రతి రోగపు శక్తిని అణిచివేయండి, వ్యర్థమైన మాటలు పలికించే దురాత్మ చీకటి శక్తులను అణచివేయండి అయ్యా. యేసు శక్తి కలిగిన నామంలో ప్రతి చీకటిని గద్దిస్తున్నాను. మరణ భయము నేసరంలో గద్దిస్తున్నాను, ప్రాణ భయము నేసరంలో గద్దిస్తున్నాను. నాదే రోగము అని భయపెడుతున్న రోగ భయము నేసరంలో గద్దిస్తున్నాను. ఎవరైనా మరణకరమైన వ్యాధులతో ఉన్నారేమో, మరణశీపై ఉన్నారేమో, ఒకవేళ ఐసీయూలో ఉన్నారేమో, ఈరోజు ఎవరితో మాట్లాడారో, ఎవరి కొరికే మాట ఇచ్చారో ప్రతి ఒక్కరిని కూడా ఇప్పుడే మీరు ముట్టండి నాయన. వారి మరణము నీ మీద ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నామయ్యా. వారి మరణాన్ని మీరు తీసుకొని నీ జీవాన్ని వరకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. ఒకవేళ ఆ వ్యాధి మరణం కొరికే వచ్చినా ఇది ఇప్పుడే ఆ మరణాన్ని నువ్వు తీసుకుంటున్నందుకు వందనాలు. వారిని నీ జీవంతో నింపి బ్రతికిస్తున్నందుకు వందనాలు. ప్రాముఖ్యంగా ఎంతమంది అయితే వారి సమస్యలు కామెంట్ ద్వారా నాకు తెలియజేస్తున్నారో పేరు పేరు చెప్పున ప్రతి ఒక్కొక్కరిని కూడా నీ పాదాల చెందుకు తీసుకొస్తున్నానయ్యా. ఇదిగో తండ్రి, నీకే సాధ్యం అయ్యా, నీకు మాత్రమే సాధ్యం వారి జీవితాలను మార్చడానికి, వారు ఆశిస్తున్న కార్యములు జరిగించడానికి, వారిని కృంగదీస్తున్న ప్రతి పరిస్థితి నుండి విడిపించడానికి నీకే సాధ్యమయ్యా. నీకు అసాధ్యమైంది ఏది లేదు. ఈరోజు ఎంతమంది శోధనలో వేదనలో ఉన్నారో ప్రతి ఒక్కొక్కరిని కూడా బలమైన చేతులకు అప్పగించుకుంటూ నైనా ప్రతి జీవితంలో మీరు చేసిన కార్యములు బట్టి అద్భుతకరమైన సాక్ష్యముల ద్వారా నేను మహిమపరుస్తున్నామని నమ్మి నీకు స్తుతులు చెల్లించుకుంటూ, ప్రత్యేకంగా గర్భంతోని బిడ్డలందరినీ చేతులకు అప్పగించుకుంటూ 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీ స్థాయి చేస్తున్నందుకు వందనాలు. ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా ప్రతి ఒక్కొక్కరికి మీరు తోడేయండి. వారు చేసే ప్రతి పనిలో, వారు వెళ్ళే ప్రతి స్థలములో, వారి యొక్క ప్రతి ప్రయత్నంలో కూడా మీరు తోడుగా ఉండి ప్రతి ప్రయత్నాన్ని సఫలపరిచి ఈ దినాన్ని విజయవంతంగా ముగించి కృపను దయచేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, మరణము అనే మాట ప్రతిరోజు నీకు వినబడుతూ ఉందా మీ చెవుల్లో? ఆ మాట నిన్ను భయపెడుతూ ఉందా? అయితే ఇక్కడ నుండి నువ్వు భయపడొద్దు. ఎందుకంటే నీ ప్రాణము, నీ ఆత్మ, దేహములు అన్నీ కూడా ప్రభు చేతిలో ఉన్నాయి. అందుకే సెలవిచ్చారు, నీ ప్రాణంని కాపాడుతున్నానని. వాగ్దానాన్ని విశ్వసించి రిసీవ్ చేసుకోండి. ఈ వాగ్దానం నా కొరికి దేవుడు నాతోనే మాట్లాడాడు అన్నవారు మీ విశ్వాసాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తం మీద తిరిగి రేపు అందరం కలిసి ఆయన స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.